రామరాజు వేదవతికి బట్టలు పెట్టాలని వంకతో వచ్చి ఇక శ్రీవల్లి వాళ్ళమ్మ భాగ్యవతి అయితే ప్రేమ నర్మద గురించి చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక వాళ్ళిద్దరిని అయితే బాగా బాధ పెడుతూ ఉంటుంది మాటలతోనే. లేచిపోయి వచ్చిన వాళ్ళని చెప్పేసి ఇక తన గురించి తన ఫ్యామిలీ గురించి మాట్లాడేసరికి ఇక ప్రేమ అయితే బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూస్తూ బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక అది గమనించిన ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి అయితే వస్తాడు. ఇక ప్రేమ చేతిలో ఉన్న ఫోటోని తీసుకొని, మీ ఫ్యామిలీ ఫోటో బాగుందమ్మా, అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు రేషన్ కార్డు కోసమా అని చెప్పేసి అంటాడనమాట. ఇక ప్రేమ అయితే అది లాస్ట్ సంక్రాంతికి దిగిన ఫోటో, ప్రతి సంవత్సరం మేము ఇలాగే ఫోటో దిగుతాం అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఎందుకు ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనా అని చెప్పేసి అడుగుతాడనమాట ధీరజ్ కావాలని. ఎందుకు అలా అడుగుతున్నావు అని చెప్పేసి ప్రేమ అనగానే, ఏం లేదు కాస్త అందంగా కనిపిస్తున్నావు కదా అని చెప్పేసి అంటాడు. ఇక ప్రేమ అయితే సచ్చినోడా అని చెప్పేసి ఇక ధీరజ్ తిడుతూ ఉంటుంది. అవును మీ నాన్న ఏంటి నవ్వుతున్నాడు ఫోటోలో, ఆయనకు నవ్వడం కూడా వచ్చా అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. ఏడ్చవలే, నాతో ఉంటే ఆయన నవ్వుతూనే ఉండేవారు, నా ముందు చిన్న పిల్లాడైపోతాడు. మనకు పెళ్ళైన తర్వాత తిట్టడం తప్పితే అప్పటి వరకు నా మీద మా నాన్న కోప్పడిందే లేదు. మా నాన్నే కాదు, ఫ్యామిలీ మొత్తం నాతో మాట్లాడకుండా నన్ను చూడకుండా ఉండేవాళ్ళే కాదు. వాళ్ళకు దూరంగా ఉండడం నాకు ప్రాణం పోయినంత బాధగా ఉంది. వాళ్ళు కూడా అదే బాధలో ఉంటారు. ఒకరికొకరం కళ్ళెదుటే ఉన్నా కలుసుకోలేని స్థితిలో ఉన్నాం. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట ప్రేమ. ఇక ధీరజ్ అయితే, వెళ్ళిపోతావా, మీ ఇంటికి వెళ్ళిపోతావా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి ప్రేమ అనగానే, నీ మనసులో ఉన్న బాధ గురించే మాట్లాడుతున్నా. నీకోసం మీ వాళ్ళు ఎవరు రారు అని భాగ్యం తన మాటలకు నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. మీ వాళ్ళకి శాశ్వతంగా దూరం అయిపోతాననే బాధ, భయం నేను వెంటాడుతుందని నాకు అర్థమైంది. నీలో నువ్వు నరకం చూస్తున్నావు. నువ్వు ఎంత బాధను మోయాల్సిన అవసరం లేదు. ఒకవైపు బాధపడుతూ ఈ పెళ్లి కోసం, ఈ బంధం కోసం మనం బ్రతకాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్తానంటే చెప్పు, నేను ఇప్పుడే మీ ఇంట్లో వదిలేస్తాను. నువ్వు బాధపడుతున్నట్టుగా నువ్వు మీ వాళ్ళని చేరుకోలేనంత దూరం ఏం లేదు కదా అని చెప్పేసి ఒక ప్రేమ చేపట్టుకొని లాక్కొస్తాడనమాట. అదిగో మీళ్ళు వెళ్ళు అని చెప్పేసి నెట్టేస్తాడు. ఇక ప్రేమ అయితే నేను వెళ్ళను అని చెప్పేసి అంటదనమాట. ఆ గేదె దాటితే మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు పో అని చెప్పేసి అంటాడనమాట. రే సచ్చినోడా, నేను మాట్లాడింది ఏంటి, నీకు అర్థమైంది ఏంటి? మా ఇంట్లో వాళ్ళకి దూరం అయ్యానని అన్నాను కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని అనలేదు కదా అని చెప్పేసి అంటదనమాట. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేనే కదా మీ వాళ్ళకి దగ్గర అయ్యేది, నాకు ఈ టార్చర్ తప్పేది. వెళ్ళిపో, నీకు దండం పెడతా అని చెప్పేసి ప్రేమని నెట్టుతూ ఉంటాడనమాట. ఇక ప్రేమ అయితే, నేను వెళ్ళను, మనది చచ్చే వరకు కలిసి బ్రతకాల్సిన బంధం అని చాలాసార్లు నువ్వే అన్నావు కదరా సచ్చినోడా, నేను సచ్చినా నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, గుర్తుపెట్టుకో. ఇంకోసారి మా ఇంటికి వెళ్ళమన్నావు అన్నావు అనుకో, నేను చంపేస్తా అని చెప్పేసి ధీరజ్ని అయితే ఒక్క తన్ను దాన్ని లోపలికైతే పరిగెడుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.